హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ను క్లియర్గా నేర్చుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళుతున్నప్పుడు దారిలో ఆలస్యమైతే మన కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఫోన్ చేసి నేను దారిలో ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఆన్ ద వే. ఐ యామ్ ఆన్ ద వే. ఎవరైనా ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి నువ్వేమి చేస్తున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? మనం పనిలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తే అప్పుడు దయచేసి మౌనంగా ఉండు అని ఇలా చెప్పాలి. ప్లీజ్ కీప్ క్వయట్. ప్లీజ్ కీప్ క్వయట్. ఎవరినైనా కలిసినప్పుడు మన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని ఇలా చెప్పాలి. ప్లీజ్ టు మీట్ యూ. ప్లీజ్ టు మీట్ యూ. అలాగే మళ్ళీ కలుద్దాం అని ఇలా చెప్పాలి. సీ యూ అగైన్. సీ యూ అగైన్. నీకు ఎంత ధైర్యం అని ఇలా అడగాలి. హౌ డేర్ యూ? హౌ డేర్ యూ? అలాగే అంతా బాగుంది అని ఇలా చెప్పాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏదైనా సమస్యకి మంచి ఆలోచనతో పరిష్కారం చూపిస్తే అప్పుడు మనం భలే ఆలోచన అంటాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. వాట్ యాన్ ఐడియా. వాట్ యాన్ ఐడియా. ఏదైనా ఖచ్చితంగా కాదు అని చెప్పడానికి అది కానే కాదు అంటాం కదా, అది ఇలా చెప్పాలి. నో, నాట్ ఎట్ ఆల్. నో, నాట్ ఎట్ ఆల్. ఏదైనా చాలా ఎక్కువ అని చెప్పడానికి ఇలా అనాలి. దట్ ఈస్ టూ మచ్. దట్ ఈస్ టూ మచ్. ఏ విషయం గురించైనా అభ్యంతరం లేకపోతే పట్టింపు లేదు అంటాం కదా, అది ఇలా చెప్పాలి. డజంట్ మ్యాటర్. డజంట్ మ్యాటర్. ఎవరైనా మనకి అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటే నీ పని నువ్వు చూసుకో అంటాం కదా, అది ఇలా చెప్పాలి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎవరైనా పొరపాటుగా మాట్లాడితే మాట్లాడే ముందు ఆలోచించు అని ఇలా చెప్పాలి. థింక్ బిఫోర్ యూ స్పీక్. థింక్ బిఫోర్ యూ స్పీక్. మనం ఎవరికైనా పని అప్పచెప్పినప్పుడు వాళ్ళు బాగా చేస్తే బాగా చేశావు, కొనసాగించు అని ఇలా చెప్పాలి. వెల్ డన్. కీప్ ఇట్ అప్. వెల్ డన్. కీప్ ఇట్ అప్. పనిలో బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే నేను నీకు తర్వాత కాల్ చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ విల్ కాల్ యూ లేటర్. ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అంటాం కదా, అది ఇలా చెప్పాలి. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. ఎవరైనా చెప్పేది మనకి అర్థం కాకపోతే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఎవరైనా మన విషయాలలో అనవసరంగా కలగజేసుకుంటూ ఉంటే నా విషయాలకు దూరంగా ఉండు అని ఇలా చెప్పాలి. స్టే అవే ఫ్రమ్ మై స్టఫ్. స్టే అవే ఫ్రమ్ మై స్టఫ్. కొందరు వాళ్లకు సంబంధం లేని విషయాలలో కలగజేసుకుంటూ ఉంటారు కదా, వాళ్లతో ఇది నీకు సంబంధించిన విషయం కాదు అని ఇలా చెప్పాలి. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయాల్సినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళని వీలైనంత త్వరగా రా అని చెబుతాం కదా, అది ఇలా అనాలి. కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండి బయటపడడానికి ఎవరైనా మంచి సలహా ఇస్తే సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ఇలా చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైస్. థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైస్. మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే అది తెలుసుకోవడానికి నీ సమస్య ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అలాగే నా నుండి నీకు ఏమి కావాలి అని ఇలా అడగాలి. వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ? వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ? ఈరోజు ఏమి చేస్తున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే? వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే? ఎవరైనా ఏదైనా వస్తువు కావాలా అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ వస్తువు మనకి అవసరం లేకపోతే లేదు, నాకు అక్కర్లేదు అని ఇలా చెప్పాలి. నో, ఐ డోంట్ వాంట్. నో, ఐ డోంట్ వాంట్.
మనం పని ఉండి బయటికి వెళుతున్నప్పుడు ఎవరైనా ఆలస్యం చేస్తూ ఉంటే త్వరగా రా అని ఇలా పిలవాలి. కమ్ క్విక్లీ, కమ్ క్విక్లీ. ఎవరినైనా మనం సహాయం అడగవలసి వచ్చినప్పుడు నాకు సహాయం చెయ్యి అని ఇలా అడగాలి. డూ మీ ఏ ఫేవర్, డూ మీ ఏ ఫేవర్. ఏదైనా ఒక విషయం గురించి ఎదుటి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి నువ్వు ఏమనుకుంటున్నావు అని ఇలా అడగాలి. వాట్ డూ యూ థింక్, వాట్ డూ యూ థింక్. మనకు కొత్తగా పరిచయమైన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మీ ఇష్టాయిష్టాలు ఏమిటి అని అడుగుతాం కదా, అది ఇలా అడగాలి. వాట్ ఆర్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్, వాట్ ఆర్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా సహాయం అడిగినప్పుడు నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మనం ఏదైనా సహాయం అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు చేయలేనందుకు బాధపడుతూ ఉంటే పర్వాలేదు అంటాం కదా, అది ఇలా చెప్పాలి. దట్స్ ఆల్ రైట్, దట్స్ ఆల్ రైట్. మనం ఏదైనా ముఖ్యమైన విషయం గురించి అడగాలంటే ఎదుటి వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా, నిన్ను ఒక విషయం అడగవచ్చా అని, అది ఇలా అడగాలి. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్. మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే అసౌకర్యానికి మన్నించు అని ఇలా అడగాలి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఒక్కో రోజు పని ఒత్తిడి వలన బాగా అలసిపోతాం కదా, అప్పుడు నేను ఈ రోజు పూర్తిగా అలసిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ డెడ్ టయర్డ్ టుడే, ఐ యామ్ డెడ్ టయర్డ్ టుడే. ఎక్కడికైనా పని ఉండి వెళ్ళవలసి వచ్చినప్పుడు వేరే వాళ్ళు వెళతారేమో కనుక్కోవడానికి అక్కడికి నువ్వు వెళతావా లేదా నేను వెళ్ళనా అని ఇలా అడగాలి. విల్ యూ గో దేర్ ఆర్ షల్ ఐ, విల్ యూ గో దేర్ ఆర్ షల్ ఐ. మీ ఆఫీస్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈస్ యువర్ ఆఫీస్, వేర్ ఈస్ యువర్ ఆఫీస్. ఏదైనా చెప్పండి అని ఇలా అడగాలి. ప్లీజ్ సే సంథింగ్, ప్లీజ్ సే సంథింగ్. ఎవరైనా ప్రయాణం చేసి వస్తున్నప్పుడు మీరు ఎప్పుడు చేరుకుంటారు అని అడుగుతాం కదా, అది ఇలా అడగాలి. వెన్ విల్ యూ రీచ్, వెన్ విల్ యూ రీచ్. మనం ఎక్కడికైనా వెళ్ళవలసిన సమయానికంటే ఆలస్యంగా వెళితే ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి అని ఇలా అడగాలి. సారీ ఫర్ బీయింగ్ లేట్, సారీ ఫర్ బీయింగ్ లేట్. మనకు తెలిసిన వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి అంతా బాగానే ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. మీరు అతనితో వ్యవహరించలేరు అని ఇలా చెప్పాలి. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డీల్ విత్ హిమ్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డీల్ విత్ హిమ్. మనం ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు నేను నీకు ఎలా సహాయపడగలను అని ఇలా అడగాలి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. అలాగే నీకు ఏమి కావాలి అని ఇలా అడగాలి. వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్. ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఏం జరుగుతుంది అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎవరైనా పని చేసుకుంటున్నప్పుడు మనం మధ్యలో వెళ్ళి అంతరాయం కలిగిస్తే మీకు అంతరాయం కలిగించినందుకు క్షమించండి అని ఇలా అడగాలి. ఐ యామ్ సారీ టు ఇంటరప్ట్ యూ, ఐ యామ్ సారీ టు ఇంటరప్ట్ యూ. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడడానికి వస్తే నేను తర్వాత మాట్లాడతాను అని ఇలా చెప్పాలి. టాక్ టు యూ లేటర్, టాక్ టు యూ లేటర్. ఏదైనా ఒక విషయంలో మనకి సహాయం అవసరమైతే ఈ విషయంలో నాకు సహాయం చేయగలవా అని ఇలా అడగాలి. కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్, కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.